హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటిదాకా మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని మీ కంప్యూటర్‌లో లేదా ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చేసుంటారు, యూజ్ చేసుంటారు. కానీ ఈ వీడియోలో నేను మీకు ఫోన్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో చూపిస్తాను. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని మన ఫోన్‌లో యూజ్ చేసుకోవచ్చు. విండోస్ 10 గానీ, 8 గానీ, 7 గానీ, విండోస్ ఎక్స్‌పీ గానీ, 95 గానీ ఇవన్నీ మన ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని రన్ చేసుకోవడం నేను చూపిస్తాను. సో ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేద్దామా? సో ఫ్రెండ్స్, దీనికోసం మీరు ప్లే స్టోర్‌లో నుంచి లింబో అని చెప్పి ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ప్లే స్టోర్ ఓపెన్ చేసి లింబో పీసీ ఎమ్యులేటర్ అని చెప్పి టైప్ చేసి సెర్చ్ చేయండి. ఈ యాప్ నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను. మీరు కూడా ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేయండి. ఎందుకంటే మనం ఇది యాప్ ఓపెన్ చేసి క్లోజ్ చేయడం వల్ల దీని ఫోల్డర్ అనేది మనకి ఫైల్ మేనేజర్‌లో క్రియేట్ అవుతుందన్నమాట. సో ఇది ఇంపార్టెంట్, మర్చిపోకండి. తర్వాత డిస్క్రిప్షన్ బాక్స్ నుంచి మీకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్‌ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. విండోస్ 10 గానీ, 8 గానీ, 7 గానీ, ఎక్స్‌పీ గానీ, 95 గానీ. నేను ఆల్రెడీ విండోస్ 95 అండ్ ఎక్స్‌పీ డౌన్లోడ్ చేసి ఉంచాను. మీరు ఏదైతే ఫైల్ మేనేజర్ యూజ్ చేస్తున్నారో ఆ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి ఆ డౌన్లోడ్ చేసిన ఫైల్ కోసం సెర్చ్ చేయండి. సో ఇది మనకి జిప్ ఫైల్‌లో ఉంటుందన్నమాట. జిప్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. దీని గురించి మీకు ఐడియా ఉండే ఉంటుంది. లాంగ్ ప్రెస్ చేసి ఆప్షన్స్‌లోకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ మీద నొక్కితే ఎక్స్ట్రాక్ట్ అవుతుందన్నమాట. ఈ ఎక్స్ట్రాక్ట్ అయిన ఫైల్స్ అనేవి మనకి ఇమేజ్ ఫైల్స్‌లో ఉంటాయి. .img ఫార్మాట్‌లో ఉంటాయన్నమాట. సో విండోస్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా సరే మనకి IMGలో ఉండాలి. ఓపెన్ చేస్తే ఇక్కడ విండోస్ 95 అని ఉంది కదా. ఇప్పుడు నేను మీకు 95 అనేది ఆపరేటింగ్ సిస్టమ్ చూపించబోతున్నాను. ఎందుకంటే ఇది కొంచెం సైజ్ తక్కువ ఉంటుంది. సో దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మీ ఫైల్ మేనేజర్లో లింబో అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్లో దీన్ని పేస్ట్ చేయాలి. సో దానికోసం సెర్చ్ చేసి దాంట్లో పేస్ట్ చేయండి. విండోస్ 95 ఏంటంటే సింపుల్ ఆపరేటింగ్ సిస్టము, కొంచెం తొందరగా అయిపోతుంది అనమాట. అంటే మీ ఫోన్ స్పీడ్ని బట్టి. ఇప్పుడు విండోస్ 10, 8 తీసుకుంటే అవి సైజ్ ఎక్కువ ప్లస్ చాలా టైం పడుతుందన్నమాట. కాకపోతే ప్రాసెస్ మాత్రం సేమ్. సో వన్స్ మీరు అది పేస్ట్ చేసిన తర్వాత లింబో ఫోల్డర్లో లింబో అప్లికేషన్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ నుంచి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నన్ మీద క్లిక్ చేసి న్యూ మీద క్లిక్ చేసి మెషిన్ నేమ్ అనేది ఇవ్వండి. విండోస్ 95 కాబట్టి W95 అని చెప్పి నేను ఇస్తున్నాను. సో క్రియేట్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఇంటూ 86 అని చెప్పి ఉంది కదా. ఇది 86 ఉంచండి, ఏం చేంజ్ చేయొద్దు. 64 అని చెప్పి ఉంటుంది, అదేం మార్చొద్దు, మీరు 86 ఉంచండి. తర్వాత CPU మోడల్ అని చెప్పి ఉంది కదా, ఇది డిఫాల్ట్ అని చెప్పి ఉంది కదా, దీన్ని మీరు QEMU 32 ఇది కంపల్సరీ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ర్యామ్ మెమొరీ, మీ ర్యామ్ ఎంతైతే ఖాళీ ఉందో దాన్ని బట్టి మీరు ర్యామ్ మెమరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి ఇక్కడ 256 MB సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ హార్డ్ డిస్క్ ఏ అని చెప్పి ఉంది కదా, ఇక్కడ ఈ బాక్స్ మీద క్లిక్ చేస్తే రైట్ యారో పడుతుంది. అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నన్ మీద క్లిక్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం డౌన్లోడ్ చేసి ఉంచుకున్నాం కదా రామ్, అది లింబో అని చెప్పి ఫోల్డర్లో ఉంది కదా, అది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. లింబో ఫోల్డర్ ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే W95 ఇమేజ్ అని చెప్పి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి. సో అది ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది. సో ఇంకా మీరేం కదిలించే అవసరం లేదు, కిందకి స్క్రోల్ చేయండి. ఇవి CD రామ్, ఫ్లాపీ, SD కార్డు ఇవేం అవసరం లేదు మనకి. కిందకు వచ్చేస్తే ఇవి కూడా ఏం అవసరం లేదు, ఇది STDలోనే ఉండాలి. తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. ఇంకా బూట్ ఫ్రమ్ డివైస్, కెర్నల్ ఇవేం అవసరం లేదు, ఇవేం కదిలించొద్దు మీరు. తర్వాత ఇక్కడ మనకి యూజర్ ఇంటర్ఫేస్ కూడా అంతే ఉండాలి. ఓరియంటేషన్ వచ్చేసి ల్యాండ్స్కేప్ పెట్టుకోండి. తర్వాత ఫుల్ స్క్రీన్ ఒకటి పెట్టుకోండి. ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే ఇంకేం అవసరం లేదు, మీరు మళ్ళీ మొత్తం నార్మల్గా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి ప్లే అని చెప్పి బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రావడానికి కొంచెం టైం పడుతుంది, అంటే మీ డివైస్ మోడల్ని బట్టి దాని స్పీడ్ని బట్టి ఇది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు 95కి ఇంత టైం పడుతుంది,
అదే 8కి 10కి అయితే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. మీరు కొంచెం పేషెన్స్‌గా వెయిట్ చేయాలన్నమాట. అది మీ ఫోన్ కెపాసిటీని, స్పీడ్‌ని బట్టి ఉంటుంది. సో ఫ్రెండ్స్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఓపెన్ అయింది మన ఫోన్‌లో. సో ఈ విధంగా మనం విండోస్ అనేది ఇన్‌స్టాల్ చేసుకొని ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ కమెంట్స్‌ని కింద తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట కూడా కొట్టండి. ఈ వీడియోకి సంబంధించిన లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉన్నాయి. మీకు కావాల్సిన రామ్ మీరు డౌన్లోడ్ చేసుకోగలరు. ఓకే ఫ్రెండ్స్, థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.